వెల్కమ్ టు మనీటెక్. ఈ రోజు వీడియోలో మనం ఒక చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడబోతున్నాం. డాకర్ ఈ టూల్ మనకు ఎందుకు అవసరం, ఎలా పనిచేస్తుంది అన్నదాన్ని నేను మీకు సింపుల్ తెలుగులో ఒక నిజమైన ఉదాహరణతో అర్థమయ్యేలా చెబుతాను. ఇంకా ఆలస్యం ఎందుకు? వీడియో స్టార్ట్ చేద్దాం. డాకర్ అనే టూల్ మన అప్లికేషన్కి అవసరమైన అన్ని సాఫ్ట్వేర్లు, ప్యాకేజెస్, వర్షన్స్, కాన్ఫిగరేషన్లు అన్నీ ఒకే కంటైనర్లో ప్యాక్ చేసి ఎక్కడైనా సేమ్ టు సేమ్ అప్లికేషన్ను రన్ చేయడానికి సహాయపడుతుంది. సాధారణంగా మనం ఓ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మన ల్యాప్టాప్లో అవసరమైన సాఫ్ట్వేర్లను, ప్యాకేజెస్ని ఒక్కొక్కటి మాన్యువల్గా ఇన్స్టాల్ చేయాలి. ఇది టైం తీసుకుంటుంది మరియు ఎర్రర్లు వచ్చే అవకాశమూ ఉంటుంది. ఒక చిన్న స్టోరీ ద్వారా అర్థం చేసుకుందాం. ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, రవి, రాజు మరియు రాణి. వాళ్ళంతా కలిసి ఒక వెబ్ అప్లికేషన్ తయారు చేయాలనుకుంటారు. రవి మొదట కోడ్ రాస్తాడు. తనకు అవసరమైన నోడ్.js, మొంగోడిబి మరియు npm ప్యాకేజెస్ అన్నీ తన సిస్టంలో ఇన్స్టాల్ చేస్తాడు. చాలా టైం తీసుకుని అప్లికేషన్ బిల్డ్ చేసి రెడీ చేస్తాడు. ఇప్పుడు రాజు గిట్హబ్ నుండి ఆ కోడ్ని క్లోన్ చేసుకుంటాడు. కానీ ప్రాజెక్ట్ రన్ చేయగానే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే రవి సిస్టంలో ఉన్న సాఫ్ట్వేర్ రాజు సిస్టంలో లేదు. అందుకే రాజు మళ్ళీ అన్ని సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేయాలి, ప్యాకేజెస్ యాడ్ చేయాలి, వర్షన్స్ కలిపి టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు రాణి వచ్చి అడుగుతుంది, నా టైం ఎలా సేవ్ అవుతుంది? ఇక్కడే వస్తుంది మన డాకర్ అనే మ్యాజిక్ టూల్. రవి డాకర్ని ఉపయోగించి ఒక కంటైనర్ క్రియేట్ చేస్తాడు. ఆ కంటైనర్లో అప్లికేషన్కి అవసరమైన అన్ని సాఫ్ట్వేర్లు, ప్యాకేజెస్, కాన్ఫిగరేషన్లు ఉన్నాయి. ఇవి అన్నీ ఒక డాకర్ ఫైల్ అనే ఫైల్లో డిఫైన్ చేసి ఆ బేస్పై డాకర్ ఇమేజ్ క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు రాణి కేవలం ఈ రెండు కమాండ్స్ వేశాక డాకర్ పుల్ రవి యాపిమేజ్, డాకర్ రన్ రవి యాపిమేజ్ అంతే. 5 నిమిషాల్లో అన్నీ రెడీ. సేమ్ ఎన్విరాన్మెంట్లో ఎర్రర్లు లేకుండా టైం సేవ్ అవుతుంది. ఇది కాదంటే డాకర్ మనకు ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్, టీమ్ వర్క్, స్కేలబిలిటీకి ఎంత మేలు చేస్తుందో మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారంటే నాకు ఆనందంగా ఉంటుంది. ఇలాంటి డెవలపర్ ఫ్రెండ్లీ టెక్నాలజీ వీడియోల కోసం మన మనీటెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. డాకర్ మీద మీకు ఉన్న డౌట్స్ కింద కామెంట్ చేయండి. నేను మీ కోసమే ఉంటాను.